ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి అనంటే, క్లాసులో మాస్టారు పిల్లల్ని నీకెంతవరకు వచ్చింది, ఎప్పటి వరకు నువ్వు ఏమి నేర్చుకున్నావు అనే ప్రశ్న క్లాసులో మాస్టరు పిల్లల్ని వేస్తూ ఉంటాడు. ఇంతసేపు నేను మీకు చెప్పాను, ఎంతవరకు మీకు అర్థమైంది, ఏమి నేర్చుకున్నావు అనే ప్రశ్న. అలాగే ప్రియులారా, దేవుడు కూడా మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దేవుడు తన వాక్యం మనకు బోధించిన తర్వాత, ఎంతగానో ఆయన వాక్యం మనకు నేర్పించిన తర్వాత మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాటికి మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది. దానినే మనం లెక్క చెప్పటము అని అంటాం. ఎంతగానో దేవుని వాక్యం మనం వింటున్నాం. ఈ విన్న వాక్యం అంతా ఏమైనట్లు? ఆ వాక్యానికి తగిన రీతిగా మనం ఫలిస్తున్నామా? చూడండి, భూమి మీద వర్షం పడింది అని అంటే నేల పదునైంది. పదునైన నేలలో పంట వేస్తే పంటలు పండటానికి రెడీ అయింది. అలాగే మరి ఇంత దేవుని వాక్యం వింటున్నాం మనం. దేవుడు మనల్ని కొన్ని అడుగుతాడు. నువ్వు ఫలిస్తున్నావా? ఇంత వాక్యం నేర్పించాను, నీవు అసలు నా వాక్యాన్ని గైకొన్నావా అని అడుగుతాడు. దానికి మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. లెక్క చెప్పటానికి మనం బాధ్యులం. అలాగే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? వాక్యం వినకముందు ఎలా ఉన్నావు? వాక్యం విన్న తర్వాత ఎలా ఉంటున్నావు? మనం బాధ్యులమై ఉన్నాం. ప్రియులారా, దేవుని మందిరంలో వాక్యం వింటూ ఉండి ఆ విన్న వాక్యాన్ని ఏమీ పట్టించుకోకుండా వాక్యంతో సంబంధం లేదన్నట్లుగా బ్రతికితే నీ జీవితము చాలా ప్రమాదంలో ఉందనేది గ్రహించాలి. చాలా చాలా ప్రమాదంలో ఉన్నారు అలాంటి వారు. వాక్యం విన్న తర్వాత విన్న వాక్యానికి నీలో స్పందన ఉండాలి. నీలో ఆ వాక్యానికి లోబడే మనస్సు ఉండాలి. ఇది చాలా అవసరం. అలాగే దేవుడు మనల్ని అడిగేది ఏమిటంటే, సంఘములో నీ పరిస్థితి ఏమిటి? అసలు నువ్వు ఎలా ఉంటున్నావు? అలాగే నీ ఆత్మీయ జీవితంలో నీ స్థానం ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎంతో వాక్యం నేర్పిన తర్వాత, ఎంతో ప్రార్థన అవకాశాలు నీకు ఇచ్చిన తర్వాత
ఉపవాస ప్రార్థనలు ప్రభువు నీకు ఇస్తున్నాడు. ప్రభు బల్లారాధన నీకు ఇస్తున్నాడు. అలాగే ప్రత్యేకమైన ప్రార్థన రోజుల్ని నీకు ఇస్తున్నాడు. వీటన్నిటిని నువ్వు ఉపయోగించుకున్న తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు? లేక వీటిని ఉపయోగించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? అది కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కావున ప్రభునందులరా, మనల్ని మనం గ్రహించుకోవాలి. దేవుని వాక్యము విన్న తర్వాత ప్రభువు మనల్ని అడిగే లెక్కలు ఉంటాయి. నువ్వు ఎలా ఉంటున్నావు? పట్టి పట్టినట్లుగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు పట్టి పట్టినట్లుగా ఉండా, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏముందిలే, వాక్యం వినటానికి వచ్చాను, విన్నాను, వెళ్ళిపోతాను అని అనుకుంటావు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే అనుకోవచ్చు, కానీ ప్రభు నిన్నేమంటాడంటే, ఇంత వాక్యం నీకు నేర్పాను కదా, నువ్వేమి స్పందించావు, నువ్వేమి నేర్చుకున్నావు అని నిన్ను అడుగుతాడు లెక్క. నదిలో చేపలు ఉన్నాయి, అవి కనబడకుండా పోతూ ఉంటాయి నీళ్ళల్లో. కానీ జాలరి వాటిని వదిలిపెట్టడు. ఎలాగైనా వల వేసి వాటిని పట్టుకుంటాడు. అలాగే నేను ఏదో సంఘంలోకి వస్తాను, కూర్చుంటాను, ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతాను అని అంటే దేవుడు నిన్ను అలా వదిలిపెట్టడు. అలా నిన్ను వదిలేయడు. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు. ప్రభువురా, బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఒక ప్రశ్న వేశాడు ఒక దినాన. ఆయన ఎవరయ్యానంటే, రోజు దేవుడు వారి మధ్యకు వచ్చి వారితో కూర్చొని వారితో మాట్లాడుతూ వారితో ముచ్చటిస్తూ వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు యెహోవా దేవుడు. అయితే ఈ ప్రజలు దేవుని దగ్గర ఉండేవాళ్ళు, దేవునితో కూర్చునేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు. కానీ ఒక దినాన దేవునికి వీరు కనబడకుండా వెళ్ళారు. అదేంటి, నాకు కనబడాల్సిన వాళ్ళు కనబడకుండా వెళ్ళారేంటి అని యెహోవా దేవుడు ఆ వ్యక్తిని ఒక ప్రశ్న వేశాడు. ఏంటో ఆ ప్రశ్న? ఆదికాండములో చూడండి, 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. చూడండి, ఇదొక ప్రశ్న. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉన్నాడంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా దగ్గర నువ్వు ఉండాల్సినోడు కదా, నాతో ఉండవలసిన వాడవు కదా, నా దగ్గర కూర్చొని నేను చెప్పే మాటలు వినవలసిన వాడవు కదా, రోజు నేను వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నా ప్రక్కన కూర్చొని నా మాటలు విన్నవాడవు కదా, ఈ రోజునేమయ్యావు నువ్వు? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ప్రియరా, గమనించండి, దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు రోజు. ప్రతిరోజు ఏదెను వనములో సాయంకాలం పూట వచ్చి ఆదాము హవ్వలను కూర్చోబెట్టుకొని వాళ్ళతో ముచ్చటించేవాడు.
అలాగూ మాట్లాడుతూ రోజు దేవునితో స్నేహం చేసే ఈ వ్యక్తి ఒక రోజున దేవునికి కనబడకుండా పోయాడు. దేవునికి కనబడట్లేదు. దేవుడు వచ్చాడు అని తెలుసు కానీ దేవునికి కనబడకుండా దాక్కోవటం ప్రారంభమైంది. కారణం ఏంటి అనంటే, హృదయంలో ఈ వ్యక్తి తప్పిపోయాడు. దేవునితో స్నేహం చేయటం ఆపేశాడు. ప్రభువునందు ప్రియులారా, గమనించండి. ఆత్మీయముగా ఈ ఆదాము దేవుని దగ్గర కూర్చొని దేవునితో ముచ్చటించాల్సిన వ్యక్తి ఈ రోజున దేవునికి కనబడకుండా దూరంగా వెళ్ళాడు. అందువలన దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు? ఎక్కడున్నావయ్యా నువ్వు? ఆదామా, ఎక్కడున్నావు నువ్వెక్కడుండాల్సినోడివి, ఎక్కడున్నావు? అంటే నువ్వు ఉండవలసిన స్థానము తప్పావు, నువ్వు ఉండవలసిన చోటు మారావు. ప్రభువునందు ప్రియులారా, గమనించండి. మనము కూడా దేవుని సన్నిధిలో ఉండవలసిన చోటు, ఉండవలసిన స్థలములో మనం ఉండాలి. దేవుడు ఆదాము హవ్వలకు ఏదేను వనమిచ్చి ప్రతిరోజు నాతో మాట్లాడండి, నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పిన రీతిగా ప్రభు తన సన్నిధిని మనకిచ్చి, మీరు నా దగ్గర ఉండండి, నేను మీతో మాట్లాడతాను అని చెబుతూ వచ్చాడు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, ఆయన ప్లేస్ మారిపోయాడు, ఆయన ఉండవలసిన స్థానం మారిపోయింది. ప్రియులారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవునితో ఉండవలసిన వారము, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారము, దేవునితో స్నేహము చేయవలసిన వారం, దేవునితో ముచ్చటించవలసిన వారం, దేవుని యొక్క ముఖదర్శనము చేసుకుంటూ ఉండవలసిన వారము. మన స్థానం అది, మన స్థలం అది. కానీ ఒకవేళ దేవునికి కనబడకుండా చాటుగా మనం వెళుతున్నామేమో, మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు ఆత్మీయత పోయినప్పుడు, ఆత్మీయత తగ్గినప్పుడు దేవునికి కనబడకుండా చాటుగా ఉండటానికి మనం చూస్తూ ఉంటాం. ఈ చాటుగా ఉండటానికి కారణం ఏమిటంటే, ఆదాము ఈ మధ్యలో సాతానుడితో కలవటం జరిగింది. ఎవరితో కలిశాడండి? సాతానుడితో కలిశాడు. సాతానుడితో కలిసినప్పుడు, వాడి మాటలు విన్నప్పుడు మన ప్లేస్ మారిపోతూ ఉంటుంది. ఉండవలసిన స్థానంలో నుండి వెనకకి జరిగిపోతాము, చాటుగా జరిగిపోతూ ఉంటాము. కావున మన జీవితాల్లో మనం గ్రహించాల్సింది, మనము ఎక్కడుండాల్సిన వాళ్ళము ఎలా ఉంటున్నాం, దేవునిలో మనం ఎలా ఉంటున్నాం. దేవుని ముఖదర్శనం చేస్తూ, దేవుని స్వరం వింటూ, దేవునితో స్నేహం చేస్తూ,
ఆయన సన్నిధిలో ఉండవలసిన మనము అలాగుంటున్నామా, లేక ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ప్రక్కకు పోయి చాటుగా ఉంటున్నామా? ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవునికి కనబడలేదో, దేవుడు అంటున్నాడు 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఎక్కడున్నావయ్యా నువ్వు? నా దగ్గర ఉండవలసిన నీవు ఎక్కడున్నావు? సహోదరుడా, సహోదరి, మనం ఎక్కడెక్కడ ఉంటున్నామో ఆయన ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నా సన్నిధిలో ఉండవలసిన సమయంలో నువ్వెక్కడుంటున్నావు అనగా ప్రభు మనల్ని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నువ్వెక్కడుంటున్నావు? నీ ఆత్మీయ స్థితి ఏమిటి అసలు? ఈ పాయింట్ మీరు ఎంతవరకు క్యాచ్ చేస్తున్నారో కానీ, ఇదేమిటి అనంటే, దేవుడు ఒక వ్యక్తిని తన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు, కానీ ఈ వ్యక్తి అక్కడ కాకుండా వేరొక చోట ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థనా స్థలంలో ఉండకుండా ఎక్కడో కబుర్లు చెబుతూ ఉంటాం, ఏదో ముచ్చటిస్తూ ఉంటాం. అంటే మన ప్లేస్ మారిపోతూ ఉన్నది. ఆ విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే 8వ వచనం చూడండి, 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. ఇక్కడేమైందంటే దాగుకునే మనస్సు వచ్చింది. ఈ దాగుకునే మనస్సు ఏమిటి అనంటే దేవునికి దూరం అయ్యే మనస్సు. కొన్నిసార్లు మనం దేవునికి కనబడకుండా దాగుకుంటాం, దూరంగా ఉంటాం. అది దాగుకునే మనస్సు నిన్ను దేవునికి దూరం అయ్యే మనస్సు లాంటిది. అందుకని మనము ఎక్కడుంటున్నామో ఆ విషయాల్లో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఇంకొక వ్యక్తిని దేవుడు మరొక ప్రశ్న వేశాడు. ఈ వాక్యము ఈ ఆదికాండంలోనే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఆదామునేమో ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడున్నావు అని అంటే నేను దాక్కున్నాను అని చెప్పాడు. అది తప్పిపోయిన మనసు, జారిపోయిన మనసుతో చెప్పాడు. అలాగే ఇక్కడ కయ్యూనును అడుగుతా ఉన్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఆ హేబేలు ఎక్కడో కయ్యూనుకు తెలుసు. ఆ తమ్ముడిని మరి ఈయన చంపేశాడని కూడా దేవునికి తెలుసు. చేయాల్సిన ఘోరమైన పనులన్నీ చేశాడు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ప్రభునంతులారా, కయ్యూను ఏమనుకున్నాడంటే, నా తమ్ముడిని రహస్యంగా తీసుకెళ్ళాను, నేను వాడిని చంపేశాను. ఎందుకు? మరి నా తమ్ముడి మీద నా కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. నా అర్పణ దేవుడు అంగీకరించకుండా నా తమ్ముడు అర్పణను అంగీకరించాడు కాబట్టి అక్కడ నేను కోపడ్డాను, నేను చంపేశానని అన్నీ తెలుసు కయ్యూనుకి. కానీ నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఆయన ఏమంటున్నాడంటే, నా తమ్మునికి నేను
కావలివాడనా అనేను. అంటే దేవునితో నెగిటివ్ రిప్లై ఇస్తా ఉన్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమన్నా కాపలా వాడినా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటున్నాడు. ఎందుకు అడిగాడు? ఆయన ఏమేం చేశాడో అన్నీ తెలిసే అడిగాడు. సోదరులారా గమనించండి, దేవుని సంఘంలో మనం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో అన్నీ ప్రభువుకు తెలుసు. వాటన్నిటి విషయమై మనం జవాబు చెప్పవలసి ఉంటుంది. కొన్ని సమయాలలో నువ్వు చేస్తున్నవి చూసి ప్రభువు నిన్ను అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేశావు, ఈ విషయంలో నువ్వు ఎలాగూ ఉన్నావు అని ప్రభు మనల్ని అడుగుతూ ఉంటాడు. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అనగా మనం ఎక్కడుంటున్నాం? ఏం చేసి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం? ఏమి మాట్లాడి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం? పరిశుద్ధాలయము, ఈ పరిశుద్ధాలయమును నువ్వెక్కడైనా అపవిత్రమైనటువంటి వాటిని చేసి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుంటే నువ్వేం చేసావో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దేవుని మందిరములో ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నువ్వేం చేశావు? కయ్యూనును అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? అప్పుడు అతను అంటున్నాడు, నేను ఎరుగను. ఏమంటున్నాడండి? నేను ఎరుగను. ఇది అబద్ధమా నిజమా చెప్పండి? అబద్ధమా నిజమా? ఇది అబద్ధం. తెలీదా? వాళ్ళ తమ్ముడిని హేబేలు ఎక్కడున్నాడో తెలీదా ఇతనికి? తెలుసు. అతను ఏం చేసింది అతనికి తెలుసు. తెలిసి కూడా నేను ఎరుగను అని అబద్ధం చెబుతున్నాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో చాలాసార్లు మన అనుదిన జీవితంలో ఇలాంటి అబద్ధాలకు పాలు పడతా ఉంటాము. నువ్వు అబద్ధం చెబుతుంది దేవునికి తెలీదా? నువ్వేం చేస్తుందో దేవునికి తెలీదా? నువ్వేం మాట్లాడుతుందే దేవునికి తెలీదా? నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్పింది ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి ఏం చెబుతుందా దేవునికి తెలీదా? అన్నీ తెలుసు. మనం పాట పాడతాం కదా, రాస్తున్నాడు రాస్తున్నాడు నీ పాపమంతటిని ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి అన్నీ తెలుసు కదా. మరి ప్రభువుకు తెలుసు అని గ్రహించకుండా నేనెరుగను అబద్ధం చెబుతా ఉన్నాడు. పిల్లరా, దేవుని సన్నిధిలో నువ్వు వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలి, యథార్థత మాట్లాడటం నేర్చుకోవాలి. అబద్ధాలు కాదు మాట్లాడాల్సింది. మన నిత్య జీవితంలో అబద్ధాలు వలన భయంకరమైనటువంటి శోధనలు అలాగే నష్టాలు కలుగుతూ ఉంటాయి. అందుకనే నోటికి అబద్ధం రాకుండా చూసుకోవాలి. ఈ వ్యక్తిని అడిగాడు. ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, నా తమ్ముడిని చంపిన సంగతి దేవునికి తెలియదులే అని అనుకున్నాడు. అందుకనే ఏమంటున్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలవాడినా అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? గమనించండి, నీవు చేసిన పని ఏమిటి? ఈ ప్రశ్న ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? అసలు ఏం చేసావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేసావో చెప్పు. నాకు తెలియదు అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. నువ్వు చేసిన పని ఏమిటి?
అనగా ఈ కయ్యూను చేసిన పని ఏమిటంటే, ఒకటి, మొట్టమొదట ఏబేలును ద్వేషించాడు. ఆయన ద్వేషించింది దేవునికి తెలుసు. తరువాత హేబేలును చంపాలి అనుకున్నాడు. ఆ చంపాలనే తలంపు దేవునికి తెలుసు. ఆ తరువాత చంపటానికి ఒక ఆయుధాన్ని తీసుకొని వచ్చాడు. ఆ ఆయుధము చేత్తో పట్టుకున్నది దేవునికి తెలుసు. ఆ తర్వాత ఆయన్ని చంపేశాడు, నరహత్య అనే పాపం చేశాడు, అది దేవునికి తెలుసు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా వచ్చి ఇక్కడ కనబడుతున్నాడు, అది దేవునికి తెలుసు. అందుకనే ఇవన్నీ దేవుడు మనసులో పెట్టుకొని ఏమంటున్నాడంటే, నీవు చేసిన పని ఏమిటి? పిల్లరా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రశ్నిస్తాడు. నువ్వు గ్రహించుకోవాలి. ఆదాముని అంటున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని అంటున్నాడు. కయ్యూనుని అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వేం చేయాలి? ఏం చేస్తున్నావు నువ్వు? సోదరులారా, మనం కూడా దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సిన పని, దేవుని ఎదుట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన పనులు ఉన్నాయి. అలాగే నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మంచి ఆత్మీయ జీవితం జీవించాలి. ఈ పనులు నువ్వు చేయాలి. కానీ వీటిని వదిలిపెట్టి ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకునే పనులు ఏమన్నా చేసుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే స్నేహాలు ఏమన్నా చేస్తున్నావా? నువ్వు ఏం చేయాలి? ఏం చేస్తున్నావు? అదే నీ స్థానం ఎక్కడ?